సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. విశాఖ సాగర తీరంలో కొలువుదీరినటువంటి శ్రీ గరుడ అయోధ్య రామ మందిరాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులైతే క్యూ కడుతున్నారు. సో ప్రస్తుతానికి మనం ఇక్కడ ఉన్నాం. భక్తులు ఎలా ముందుకు వెళ్తున్నారు అంటే ఎప్పుడెప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుంటామా అన్నట్టుగా. జై శ్రీరామ్. ఎట్లా శ్రీరామ్ అండి ఆర్కిటెక్చర్? చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము అక్కిపాలెం. సో లోపల నుంచి చూసిన తర్వాత ఈ ఆర్కిటెక్చర్ మన వైజాగ్ లో ఇలాంటి నిర్మాణం సాధ్యమేనా అనిపించిందా? ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. ఓకే, కానీ చాలా బాగుంది ఆర్కిటెక్చర్ చూసాక. లేదు, ఇంకా వెళ్ళలేదు. ఓకే, ఎలా అనిపిస్తుంది ఆర్కిటెక్చర్? డబ్ల్యూ చాలా బాగుంది. ఓకే, సో జై శ్రీరామ్. ఎట్లా అనిపిస్తుందమ్మా? బాగానే ఉందమ్మా. ఓకే, సూపర్ అండి. అయోధ్యకి వచ్చినట్టు అంత ఆనందంగా ఉంది. ఓకే, మళ్ళీ ఈ జన్మంటూ ఉంటే మళ్ళీ అదృష్టం దొరకదు మాకు. జై శ్రీరామ్. ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది? కంచిపాలెం చాలా హైలైట్ గా ఉంది, కానీ క్రౌడ్ చూస్తే చాలా భయంగా ఉంది. అవును, అంటే సెలవులు అయిపోతున్నాయి కదా, అయిపోతున్నాయి వచ్చేయాలి అన్నంత క్యూరియాసిటీ. సో ఎట్లా ఉందమ్మా? బాగుంది. టెంపుల్ బయటకి ఎలా అనిపిస్తుంది? సూపర్ బ్యూటిఫుల్. ఓకే, సో అయోధ్య వెళ్ళారా ముందు? లేదు మేడం, ఇంకా ఇదే ఫస్ట్ టైం. అది మిస్ అయ్యి ఇక్కడికి రావడం. అవును. శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నిర్మాణం ఏదైతే ఉందో నమూనా ఆలయాన్ని చూసి తరించేందుకైతే వేలాదిగా భక్తజనం తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మీరు ఐ డ్రీమ్ స్క్రీన్ పై చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన అరుదైన అవకాశంగా ప్రతి ఒక్క భక్తులు భావిస్తున్నారు. అయోధ్య వెళ్ళి స్వామివారిని దర్శించుకునేటటువంటి అవకాశం లేని వాళ్ళందరూ కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా తీసుకుంటున్నారు. ఒకవైపు సాగర తీరం, మరొక వైపు శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నమూనా నిర్మాణం ఏదైతే ఉందో. సో జై శ్రీరామ్. ఇక్కడ వీళ్ళంతా కూడా చాలా క్యూరియాసిటీగా ఉన్నారు. ఎలా అనిపిస్తోంది టెంపుల్? చాలా బాగుంది. నువ్వు మాట్లాడుతున్నావా? బాగుందా? నచ్చిందా నీకు? నచ్చింది. ఓకే, సెల్ఫీలు తీసుకుంటున్నావా? అవునమ్మా, వీడియో తీస్తుందమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతమంది వచ్చారు? సుజాత నగర్ నుంచి వచ్చాం 4 మెంబర్స్. ఓకే, ఎలా అనిపిస్తోంది టెంపుల్ ఆర్కిటెక్చర్? చాలా బాగుంది. అయోధ్య వెళ్ళినట్టే ఉంది. అయోధ్య వెళ్ళలేదు కానీ అయోధ్య వెళ్ళినట్టే ఉంది. ఓకే, సో అమ్మో ఇక్కడ చాలా బాగుంది. బాగుందా? ఏం బాగుంది? బాగా నచ్చిందా నీకు? అయోధ్యలాగుంది. ఎలా ఉంది? అయోధ్యలా ఉందా? నీకు అయోధ్య తెలుసా? ఓ గ్రేట్ కదా. సరే వెళ్ళండి, మళ్ళీ మీరు వెనక్కి అయిపోతున్నారు. ఎస్, ఎట్లా అనిపిస్తోందండి టెంపుల్ చూడడానికి? ఎలా అనిపించింది? అంటే అయోధ్య వెళ్ళలేని వాళ్ళందరికీ ఇది ఒక అద్భుత అవకాశం అని చెప్పొచ్చు. చాలా బాగుంది. ఫ్యామిలీ వచ్చారా? ఫ్యామిలీ మొత్తం. చూడటానికి ఎలా అనిపిస్తోంది? చాలా బాగుంది. లోపలికి వెళ్తామా అనిపిస్తుందా? బాలరాముడిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని చూడాలండి. చాలా బాగుంది. ఎస్, బాలరాముడిని దర్శించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో అవకాశంగా భావిస్తున్నాం. ఎందుకంటే అయోధ్య వరకు వెళ్ళలేనటువంటి భక్తులకు ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్తున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాగానే ఉంది, బాగుంది. ఓకే, సో అందరూ ఇప్పుడు ఎవరో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఎస్, ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎంతమంది వచ్చారు? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారా? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. సో బయటికి ఆర్కిటెక్చర్ ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. ఇది లాంటి సీజ్ ప్లేస్ లో మనకి ఇది సాధ్యమేనా అనిపించిందా మీకు ఫస్ట్ చూసినప్పుడు? అనుకోలేదు, చూడగానే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇది సెకండ్ టైం వచ్చాను నేను. ఫస్ట్ చూసారా? ఆల్రెడీ చూసాను. చూసాను. మళ్ళీ చూడాలనిపించింది. ఓ గ్రేట్. సో నమస్తే అమ్మా. జై శ్రీరామ్.
ఎట్లా అనిపిస్తోంది? చాలా 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 బాగుంది. అయోధ్య వెళ్ళక్కర్లేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. చాలా అయోధ్య వెళ్ళాలనున్న అందరికీ అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడికి మనం వచ్చింది అయితే కాబట్టి మన దేవుడు అందుబాటులోకి వచ్చాడు అంటే చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్. ఓకే, చాలా బాగుంది. అనిపించింది వైజాగ్ సూపర్ 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 బాగా అనిపించింది. ఈ మధ్యనే మేము యాక్చువల్గా దీంట్లో న్యూస్లో గట్టా చూసాము, అంటే ఇక్కడ రామ మందిరం ఒక ఇది అవుతుంది అనేసి చాలా ఆనందం కల్పించింది. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. రాముల వారి కోసం ఒక పాట. ఒక పాట పాడుతుంది మా పాప, క్లాస్ 10 చదువుతుంది. నమస్తే. రామ ఇది చెయ్యి రామ అదే అందరి బంధువు. అందరి రామ అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య, చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య, కోర్కెలు తీర్చే వాడయ్య కోదండ రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య, తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యము నీలే రామయ్య, తండ్రి మాటకై పదవిని వదిలి అడవులకేగెనయా గ్రేట్ కదా. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్ పాప. బాగుందా టెంపుల్? బాగుందా? బాగుంది. నచ్చిందా? నచ్చింది. ఓకే, రాముల వారికి దండం పెట్టుకున్నావా? తెచ్చుకున్నా. ఏం కోరుకున్నావు? పెద్దయినాక ఏమవుతావు? డాక్టర్ అవుతావా? డాక్టర్ అయిపోవాలని కోరుకున్నావా మరి? ఓకే, మరి పాట వచ్చా? దేవుడి పాట వచ్చా? రాముల వారి పాట, శ్లోకం? రామ 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 నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం, జానకీ మనోహరం సర్వలోకనాయకం, జానకీ మనోహరం సర్వలోకనాయకం, శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం, శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం, వీరశూర వందితం రామనాది నాశకం, వీరశూర వందితం రామనాది నాశకం, ఆంజనేయ దేవనామ రాజమంత్ర రూపకం, ఆంజనేయ దేవనామ రాజమంత్ర రూపకం, రామ 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 నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం, జానకీ మనోహరం సర్వలోకనాయకం, జానకీ మనోహరం సర్వలోకనాయకం, శంకరాది సేవ్యమాన పుణ్యనామ
కీర్తనం శంకరాది సేవ్యమాన్ పుణ్యనామ కీర్తనం వీరశూర వందితం రామనాది నాశకం వీరశూరవందితం రామనాది నాశకం ఆంజనేయ దేవనామ రాజమంత్ర రూపకం ఆంజనేయ దేవనామ రాజమంత్ర రూపకం జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే డాక్టర్ అయిపోతావు ఇంకా కదా, అయిపోతావా? మధ్య ఏంటి అమ్మ వైపు ఇలా చూసావు? నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఎలా అనిపించింది మా అయోధ్య అంటే చాలా బాగుంది. కాకపోతే త్రోటింగే కొంచెం బాగాను త్రోటింగ్. మరి సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి, వేల మంది తరలి వస్తున్నారు, అది కూడా విశాఖలో ఏర్పాటు చేయడం. అయోధ్య వెళ్ళలేని వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. చూడడానికి బాగానే ఉంది. అయోధ్య వెళ్ళంతా తృప్తి కలిగింది. కాకపోతే వచ్చే త్రోవలోనే బాగా జనాలు. కాకపోతే లేడీస్ కి స్వామి వారిని చూసినాక మనసు ప్రశాంతంగా వచ్చింది. కానీ చుట్టూ తిరిగేసరికి కొంచెం ఇబ్బంది పడ్డాము. లేడీస్ కి వేరే భగవంతుడు మనకి అందుబాటులోకి వచ్చాడు. భగవంతుడి కోసం ఆ మాత్రం చాలా బాగుంది. అయోధ్యకి వెళ్ళినంత తృప్తి కలిగింది. కాకపోతే ఇది కొంచెం ఇదయింది. లేడీస్ వేరే జెంట్స్ కి వేరేగా పెడితే థ్రెడ్ వేసి బాగుంటది. చాలా ధన్యవాదాలు. ఒకసారి ఫైనల్ గా జై చిత్తలి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి